బీరువా పైన ఈ నెంబర్‌ని రాస్తే చాలండి. బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే గనక బీరువాలోకి డబ్బు వస్తూనే ఉంటుందనమాట. మనం ఏంటంటే గనక బీరువా దగ్గర చేసే కొన్ని తప్పుల వల్ల మన బీరువాలో డబ్బు పెట్టినా కానీ ఉండకుండా పోతుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అందుకే మీరేంటంటే గనక గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే విధంగా ఈ ఒక్క నెంబర్ మీ బీరువా దగ్గర రాయండి. చూడండి ధనం ఎలా వస్తుంది, అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా కలుగుతుంది, ఇవన్నీ కూడా మీకు అర్థమైపోతాయన్నమాట. చాలా శక్తివంతమైన నెంబర్ అండి ఈ నెంబరు. ఈ నెంబర్ వల్ల ఏంటంటే గనక ధనం రావటమే కాదు, మన జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ నెంబర్‌కి అంతటి పవర్ ఉంటుందన్నమాట. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక చెప్పాలంటే ముఖ్యంగా అండి గుర్తుపెట్టుకోండి. మనము బీరువా దగ్గర చేసే కొన్ని పొరపాట్ల వల్ల మన బీరువాలో డబ్బు పెడితే ఉండదండి. మనం ఏంటంటే గనక చాలా వరకు కూడా బీరువా ఏంటంటే గనక చెప్పాలంటే కుబేర స్థానంగా భావిస్తాము. బీరువాలో ఎప్పుడు ఏంటంటే గనక కీలక పత్రాలు కావచ్చు, మన బంగారు ఆభరణాలు కావచ్చు, అలానే కాకుండా మనం కొంచెం ఎత్తి పెట్టుకునే డబ్బు ఏదైనా సరే మనం ఏంటంటే బీరువాలో దాచుకుంటాం. ఎందుకంటే అక్కడ పెడితే సేఫ్గా ఉంటుందని, అలానే కాకుండా ఏంటంటే గనక బీరువాలో డబ్బు పెడితే అది మనకు అవసరం కొద్దీ ఉపయోగపడుతుందని మనం భావించుకుంటాం. కాకపోతే కొన్ని సార్లు ఏమవుతుందంటే గనక ఈ రోజు డబ్బు పెడితే రేపే తీయాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఇప్పుడే డబ్బు పెట్టి ఇప్పుడే ఖర్చు చేస్తూ ఉంటాం. అంటే ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. అలా కూడా కాకుండా ఉండాలంటే గనక ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ విధంగా చేసుకోండి. ఎప్పుడు కూడా బీరువా క్లీన్గా ఉంచుకోండి. కొంతమంది ఇళ్ళ దగ్గర మనం చూస్తాం కదండి, బీరువాలో ఏంటంటే గనక తెరవగానే ముఖ్యంగా ముక్క వాసన వస్తూ ఉంటుందన్నమాట. అలా రాకూడదు. అలా ఒకవేళ వచ్చిందనుకోండి అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉండదనమాట. ఎప్పుడు కూడా ఏంటంటే గనక లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే మనం కొన్ని నియమాలను పాటించాలన్నమాట. ఆ నియమాలను పాటిస్తేనే లక్ష్మీదేవి స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలా ఉంటేనే ధనం అనేది అక్కడ నిల్వ ఉంటుందన్నమాట. అందుకే మీరేం చేయండి అంటే గనక మనము ఆడవాళ్లకు సంబంధించిన అంటుకు ముట్టుకు ఉంటాయి కదండి, సంబంధించిన బట్టలు అవి బీరువాలో పెట్టకపోవడం బెటర్. అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే గనక చెప్పాలంటే బీరువా దగ్గర వారానికి ఒకసారైనా సరేనండి ధూపం వేస్తూ ఉండాలి. ధూపం వేయటం వల్ల ఏమవుతుందంటే గనక మనకు మంచి జరుగుతుంది. దుష్టశక్తులు అనేవి అక్కడికి ప్రవేశించవు. అలానే కాకుండా పెట్టిన డబ్బు పెట్టినట్టే ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గుతాయి. ఖర్చు అనేది ఏంటంటే గనక ఒక మితిగా అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి బీరువా దగ్గర వారానికి ఒకసారి ఖచ్చితంగా ధూపం అనేది వెయ్యండి. బీరువాలో ఏంటంటే గనక చిందరవందరంగా బట్టలని పెట్టకండి. అలా పెట్టినా ఏంటంటే గనక డబ్బు అనేది ఉండదు. బీరువా కుబేర స్థానంగా భావిస్తాం కాబట్టి బీరువా ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలండి. నీట్గా ఉంటే చాలా మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే గనక బీరువాలో బట్టలు తీస్తే ఎలా పడితే అలా పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే సర్దడానికి టైం ఉండదు. అలానే కాకుండా ఏంటంటే కొంతమందికి పెట్టుకునే ఓపిక కూడా ఉండదు. కాబట్టి ఎలా పడితే అలా వేస్తారు కదా, అలా చేయకండి. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక బీరువాలో బొద్దింకలు చచ్చిన వాసన రాకుండా చూసుకోండి. అలానే కాకుండా ముక్క వాసన రాకుండా చూసుకోండి. బీరువా తెరవగానే ఫ్రెష్గా అంటే ఇలా మంచి వాసన వెదజల్లేలాగా అంటే మీరు చూడండి. అలా బీరువా లాకర్ దగ్గర కానీ బీరువాలో కానీ మంచి వాసన వస్తే ఏమవుతుందంటే కనుక డబ్బు అనేది అక్కడ స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇప్పుడు చెప్పేది. అంటే నెంబరే కదా అనుకుంటాం, కానీ ఆ నెంబర్ వల్ల మనకు మంచి జరుగుతుందండి, మంచి ఫలితాలు వస్తాయి. నెంబర్ ఏంటంటే కనుక మన జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది. నెంబర్స్ ఏంటంటే కనుక విశ్వానికి అంకితం చేయబడతాయండి, విశ్వానికి ముడిపడి ఉంటాయి. కాబట్టి నెంబర్స్ వల్ల ఏంటంటే కనుక మనకు ధనం రావటమే కాదు, రుణ బాధ కూడా తొలగిపోతుందన్నమాట. అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడటానికి, ముఖ్యంగా డబ్బు సమస్యల నుంచి మనం బయటపడటానికి ఈ నెంబర్స్ కొన్ని ఏంటంటే కనుక ఏంజల్ నెంబర్స్ అంటారండి. ఏంజల్ నెంబర్స్ మనకు చక్కగా పనిచేస్తాయి అనమాట. అందుకే ఈ నెంబర్స్ని ఏంటంటే కనుక బీరువాల పైన కానీ మనకు సంబంధించిన కొన్ని లాకర్ల పైన కానీ మనం రాసుకోవటం వల్ల డబ్బు అనేది ఏంటంటే కనుక బయటికి వెళ్లకుండా అక్కడే లాక్ అయి ఉంటుందని ఒక అర్థం అనమాట. అంఖ్యాశాస్త్ర ప్రకారం కొన్ని నెంబర్లు ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉంటాయి. కాబట్టి నెంబర్స్లో కూడా ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే దైవాన్ని చూస్తూ ఉంటారండి. అంటే దైవాన్ని కొలుస్తూ ఉంటారనమాట. నెంబర్స్కి అంతటి శక్తి ఉంటుందన్నమాట అండి. కాబట్టి ఏంటంటే బీరువా దగ్గర గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీరు ఈ 5 పనులు బీరువా దగ్గర చెయ్యండి. ఒకటి ముక్క వాసన రాకుండా చూసుకోండి. ఇంకొకటి ధూపం వేస్తూ ఉండండి. బీరువా దగ్గర ఏంటంటే కనుక ఎప్పుడుగా నీట్గా ఉండేలాగా చూసుకోండి. అలానే కాకుండా బీరువాలో ఏది పడితే అది పెట్టకుండా మనకి ఏది అవసరం మనం అదే పెట్టుకోవాలి. అలానే కాకుండా అప్పుడప్పుడు ఏంటంటే కనుక ఒక కర్పూర బిళ్ళను తీసుకొని చక్కగా చేతితో మెదిపి మనం ఎక్కడైతే డబ్బు బంగారు ఆభరణాలు పెడతామో అక్కడ చల్లటం వల్ల ఏంటంటే కనుక మంచి వాసన వస్తూ ఉంటుంది. అలా రావటం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఇంకా డబ్బు నిల్వ ఉంటుందన్నమాట, అంటే స్థిరంగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఇలా కర్పూర బిళ్ళని తీసుకొని చల్లుతూ ఉండండి. అప్పుడప్పుడు చేస్తూ ఉండండి, ఇలా మంచిదనమాట. ఆ నోట్లు కూడా లెక్క పెట్టేటప్పుడు ఏంటంటే కనుక మంచి వాసన అనేది వస్తుంది, చెడు వాసన అనేది రాదనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత కొంతమంది ఏంటంటే కనుక అప్పటికప్పుడు మనం ఫంక్షన్స్కి బట్టలు వేసుకొని వెళ్తాం, ఎక్కడికైనా సరే బట్టలు వేసుకొని వెళ్తామండి, ఊర్లకు వెళ్ళేటప్పుడు కావచ్చు. కొంతమంది ఫంక్షన్ నుంచి ఇంటికి రాగానే తీసేసి ఆ చీరని కానీ డ్రెస్ని కానీ మడత పెట్టి బీరువాలో పెడతారు. అలా పెట్టకూడదు. ఎందుకంటే మన శరీరంపై మనం ధరించాం కదండి, అదేంటంటే కనుక చెప్పాలంటే మన చెమటని
అంటే తీసేసుకొని ఉంటుందన్నమాట. తేగానే వెంటనే ఏంటంటే కనుక బీరువాలో పెడితే ఏమవుతుందండి, మనకు అంటే ఇబ్బంది కదా. అందుకే మీరు ఏంటంటే కనుక అలా అంటే మీ ఒంటిపైన ధరించిన బట్టల్ని నీళ్ళల్లో తీసేసైనా సరే మన బీరువాలో పెట్టాలి. లేదంటే కొంచెం సేపు గాలికేసి అంటే కొంచెం ఆ పచ్చిదనం అనేది పోయిన తర్వాత ఏంటంటే కనుక మనం బీరువాలో పెట్టుకోవాలి. ఎందుకంటే మన చెమట తీసేసుకొని ఉంటాయి కాబట్టి ఆ బట్టల్ని డైరెక్ట్గా అయితే బీరువాలో పెట్టకూడదు. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక బీరువా పైన ఎప్పుడు స్వస్తిక్ గుర్తుండాలండి. బీరువా లాకర్ దగ్గర ఏంటంటే ఓం గుర్తుండాలి, బీరువా పైన స్వస్తిక్ గుర్తుండాలి. ఇలా ఉంటే ఏమవుతుందంటే కనుక చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. నిజం చెప్పాలంటే కనుక ఈ గుర్తు 15 రోజులకు ఒకసారి తీస్తూ ఉండాలి, వేస్తూ ఉండాలి. అది కూడా మనం గంధం పసుపు కలిపి వేసుకోవాలి. చాలా మంచిదనమాట. అలా వేయటం వల్ల ఏంటంటే కనుక మహా అదృష్టం అని చెప్పొచ్చు. అందుకే ఓం గుర్తు స్వస్తి గుర్తు వేస్తూ ఉండండి, తీస్తూ ఉండండి. బీరువా దగ్గర అంటే ధూపం వేసుకోండి. ఇక అలానే కాకుండా బీరువాలో ఏంటంటే కనుక కర్పూరం పొడి చల్లుతూ ఉండండి. ఆ తర్వాత ఏంటంటే కనుక చెప్పాలంటే బీరువా పైన ఈ నెంబర్ని రాసుకోండి. ఈ నెంబరు కేవలం ధనాన్నే తెచ్చిపెట్టదండి, అనేక రకాలుగా కూడా మనకు కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట. ఈ నెంబర్కి అంతటి శక్తి ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ని ఈ విధంగా రాయండి. ముఖ్యంగా బీరువా పైన ఏంటంటే కనుక సీక్రెట్గా రాయండి. ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా రాస్తే మంచిదనమాట. అలా సీక్రెట్గా రాయటం వల్ల ఏంటంటే కనుక ధనం అనేది మన ఇంటికి రావటం అనేది మన కంటికి కనిపిస్తుంది. అంతేకాని నలుగురికి తెలిసేలాగా మనం కొన్ని పనులు చేయటం వల్ల, కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల అవి మనకు సరిగ్గా పనిచేయవండి నిజం చెప్పాలంటే. అందుకే ఎవరికి చెప్పకుండా చేసుకోవడమే బెటర్ అని చెప్పొచ్చు. ఈ నెంబర్ అయితే మనకు అంక్యశాస్త్ర ప్రకారం ఏంటంటే కనుక సీక్రెట్గా బీరువా పైన రాయటం వల్ల బీరువాలో పెట్టిన డబ్బు ఏంటంటే కనుక ఎక్కువగా ఖర్చు అయిపోకుండా ఒక మితిగా ఖర్చు అయిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పబడుతుంది అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక కొంచెం అంత పసుపు, అందులో చిటికెడంత గంధం అండి, గంధం పౌడర్ వేయండి. ఎందుకంటే గంధం మంచి వాసన కలుగుంటుంది కదా, కాబట్టి గంధం తీసుకోండి. గంధం పసుపు లక్ష్మీదేవికి ఇష్టం అనమాట. ఇవి శుభాన్ని సూచిస్తాయి, అశుభాన్ని దూరం చేస్తాయి, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తాయి. మనకేంటంటే గనక చాలా వరకు చెప్పాలంటే గనక సంపాదనను పెంచుతాయి అనమాట. అందుకే ఇలా కొద్దిగంత తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఏంటంటే గనక కలపండి. నీళ్లు పోయండి, లేదంటే రోజ్ వాటర్ పోయండి, అది మీ ఇష్టం. ఇంకేది ఉంటే అది పోసేసి కలిపేసిన తర్వాత ఏంటంటే గనక సీక్రెట్గా ఎవరికి చెప్పకుండా మనం ఏంటంటే సీక్రెట్గా ఏంటంటే గనక బీరువా లాకర్లో కావచ్చు, బీరువా పైన కావచ్చు, బీరువాకు ఒక సైడ్ నుంచి ఎటు నుంచైనా సరే కనిపించకూడదు. నలుగురు వస్తే బీరువా పైన కళ్ళు పడ్డప్పుడు ఆ నెంబర్ కనిపించకూడదు. అది గుర్తు పెట్టుకోవాలన్నమాట మనం. అలా ఏంటంటే గుర్తు పెట్టుకొని బీరువా పైన అమ్మవారికి అంటే లక్ష్మీదేవిని చెప్పాలంటే గనక 5లో కొలుస్తూ ఉంటారండి. 5 అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటారు. అలానే ఏంటంటే గనక అదృష్టంగా కూడా భావిస్తారు. 5 అనే సంఖ్యకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. 5 ఏంటంటే గనక చెప్పాలంటే లక్ అనమాట. అంటే చాలామందికి కూడా ఇది లక్కీ నెంబర్గా ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే గనక అంక్యశాస్త్ర ప్రకారం ఈ నెంబరు చాలా చాలా పవిత్రమైనదని చెప్పబడుతుంది. కాబట్టి మనకు శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక బీరువా పైన 555 అని మీరు లాకర్ పైన కానీ లాకర్ లోపల కానీ రాయండి. కానీ ఎవరికి చెప్పకండి రాసామని. అలా చెప్పకుండా ఏంటంటే కనుక బీరువా పైన రాసేసి ఇంకా వదిలేయండి. ఇది ఎన్ని రోజులకు ఒకసారి చేయాలండి అంటే కనుక ఒకసారి రాస్తే అది 1-2 నెలలు ఉంటుందండి. మనం దాన్ని అంటే ముట్టకుంటే దాన్ని ఏం చెయ్యకపోతే అది ఏంటంటే గంధము పసుపు అనేది రాలిపోదు. ఎక్కువగా మరీ ఎండిపోతే అది రాలిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఎండిపోకపోతే ఏంటంటే కనుక రాలదు. ఒకవేళ రాలిపోయింది అనిపిస్తే మళ్ళీ 555 అని రాసుకుంటూ ఉండండి. ఈ 555 ఏంటంటే కనుక చెప్పాలంటే నిజానికి 3 రెట్ల సంపాదన పెంచడానికి ఉపయోగపడుతుంది. 3 రెట్ల సంపాదన ఏంటంటే కనుక మనకి ఇస్తుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన నెంబరు, చాలా పవిత్రమైన నెంబరు. ఈ నెంబర్ ఏంటంటే కనుక చెప్పాలంటే మానవ జీవితాన్ని మార్చేసి ధనాన్ని ఆకర్షించి రుణబాధను తీసేసి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట. బీరువాలో పెట్టిన ప్రతిదీ కూడా అంటే భూమి కాగితాలు కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం, భూస్థలానికి సంబంధించిన కాగితాలు. అవి కూడా ఏంటంటే కనుక తాకట్లో పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. బంగారం కూడా తాకట్లో పెట్టుకుంటూ ఉంటాము. అలానే కాకుండా ఇలా మనం డబ్బు పెడితే తీస్తాము, వృధా ఖర్చులు అవుతూ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి కదా. అవి తగ్గటానికి ఈ నెంబర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈ నెంబర్ ఏంటంటే కనుక 555 అంటే 555 3 సార్లు 55 వస్తుంది. కాబట్టి ఈ 55 మన జీవితంలో ఏంటంటే కనుక మెట్టు 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 ఎక్కించి మన సంపాదనను పెంచుతుంది. మన సంపాదన ఏంటంటే కనుక తగ్గకుండా ఎక్కువగా ఖర్చు అయిపోకుండా కాపాడుతుంది అనమాట. ఈ నెంబర్కి అంతటి శక్తి ఉంటుంది. ఈ నెంబరు చాలా చాలా పవిత్రమైన నెంబర్గా పరిగణించబడుతుంది. కాబట్టి దీనికి తిదివార నక్షత్రం అంటూ ఏవి లేదు, ఎప్పుడైనా రాయొచ్చు. కాకపోతే ఏంటంటే కనుక స్నానం చేసేసి చక్కగా బీరువా దగ్గర ఈ నెంబర్ని రాసేసి మీరు ఎప్పుడు కూడా ధనం రావాలని కోరుకోండి. అంటే నెంబర్ రాసేటప్పుడు మాకు ఎప్పుడు కూడా డబ్బు వస్తూనే ఉండాలి, మా ధన సమస్య పూర్తిగా తొలగిపోవాలని రాసేసి ఇంకేంటంటే కనుక వదిలేయండి. చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే కనుక అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఇక మీ సుడి తిరుగుతుంది, లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుంది అనమాట అండి.